కుండపోత కురవాల్సిన సీజన్లో ఎండలు మండిపోతున్నాయి. పగలంతా వేడి గాలులు, రాత్రి వేళ పెరిగిన ఉష్ణోగ్రతలతో ఇది ఎండాకాలమా అనే స్థాయిలో వాతావరణం మారిపోయింది. రుతుపవనాలు బలహీనంగా ఉండటం, సూపర్ ఎల్నినో ప్రభావం కారణంగా ఈ పరిస్థితి దాపురించిందని చెబుతున్నారు నిపుణులు. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. నైరుతి రుతుపవనాలు నిరాశనే మిగులుస్తున్నాయి. సూపర్ ఎల్నినో ప్రభావం విస్తరిస్తుండగా రుతుపవనాలు బలహీనంగా కనిపిస్తున్నాయి. ఈ సీజన్లో కీలకమైన జూలైలోనూ లోటు వర్షపాతం తప్పేట్లు లేదు. రెండో వారంలోనూ వర్షాల జాడ లేకుండా పోవడం, ఎండలు పెరగడం చూస్తుంటే ప్రతికూల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రుతుపవన ద్రోణి మోడరేట్ నుంచి స్ట్రాంగ్గా కనిపిస్తున్న పొడిగాలులు తప్ప చినుకురాలే సూచనలు లేవు. దీంతో అసాధారణ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సెకండ్ సమ్మర్ అనే ఫీలింగ్ కలుగుతోంది. ఆంధ్రప్రదేశ్ దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి. కృష్ణా, పల్నాడు, బాపట్ల, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు జారీ అయ్యాయి. 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇవ్వగా ఇక్కడ వేడి, తేమతో కూడిన అసౌకర్య వాతావరణం కొనసాగుతోంది. ఇది అసాధారణం కాకపోయినా వర్షాల లేమి కారణంగా ఎక్కువ తీవ్రత కనిపిస్తోంది. ఎల్నినో ప్రభావం కారణంగా వర్షాలు ఆశించిన స్థాయిలో కురవడం సాధ్యం కాకపోవచ్చనే అంచనాలున్నాయి. మూడో రోజేమో అది ఎల్లో అలర్ట్ ఇచ్చామన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ 3 days కూడా మనకి కోస్తా ఆంధ్రలో పలు చోట్ల మనకి తేమ మరియు వేడితో కూడిన అసౌకర్యమైన వాతావరణం కూడా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా మనకి ఎదురుగాలులు గంటకి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో మనకి ఈరోజు రేపు వీచే అవకాశం ఉంది. ఎల్లుండ వేగం తగ్గి గంటకి 30 నుండి 40, గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఈ నెల 16 తర్వాత ఒడిశా, బెంగాల్ తీరాల్లో ఒక అల్పపీడనం ఏర్పడేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అది ప్రభావం చూపితే ఏపీలో కొంతమేర వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది.